రోజు రోజుకి ఎండలు పెరగడం వల్ల చాలా మంది వడదెబ్బ సమస్యకి గురి అవుతున్నారు. ఒంట్లో వేడి సమస్యతో బాధపడేవారు ఎండవేడి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. శరీరానికి చలవ చేయడానికి ప్రకృతి ప్రసాదించిన గంగవాయిలి కూరని వారానికి 2-3 సార్లు కూరగా చేసుకొని తినడం చాలా మంచిది. గంగవాయిలి ఆకుకూర మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. ఈ ఆకుకూరని తరచుగా తినడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. ఎముకలు బలానికి కావలసిన కాల్షియము, మెగ్నీషియము అంది ఎముకలు బలంగా మారుతాయి. అలాగే శరీరానికి కావలసిన విటమిన్ సి అంది ఇమ్యూనిటీ పెరిగి తరచుగా వచ్చే జ్వరాలు కూడా తగ్గుముఖం పడతాయి. గంగవాయిలి ఆకుకూరలో మామిడికాయ వేసి పప్పుతో పాటు వండుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. శనగపప్పు, కందిపప్పు ఏ పప్పుతోనైనా వండుకోవచ్చు. గంగవాయిలి కూర వండడం చాలా సులభము. మీకు నచ్చిన పప్పుని తీసుకొని మంచిగా ఉడికించి గంగవాయిలి ఆకులని తెంపి కడిగి పప్పులో వేసుకోవాలి. దీనికి తోడుగా పొట్టు తీసిన మామిడికాయ ముక్కలు, కొంచెం పసుపు వేసి ఉడికించుకొని వేరే పాత్రలో తాలింపు పెట్టుకోవాలి. మామిడికాయ పప్పుతో చేసిన గంగవాయిలి కూర పుల్ల పుల్లగా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో గంగవాయిలి కూర తింటే చాలా మంచిది. ఒంట్లో వేడి సమస్యతో బాధపడుతున్న వారికి ఈ గంగవాయిలి కూర చాలా ఉపయోగపడుతుంది. వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.